భోగాపురం ఎయిర్పోర్టు అసలు ఎవరు కట్టారు? అందరికీ నమస్కారం. నేను మీ గాలిబిటి వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి. 2019 మార్చిలో ఎలక్షన్స్ ఉండగా ఫిబ్రవరి 14వ తేదీన చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన జగన్ గారు 950 కోట్లు ల్యాండ్ అక్విజిషన్స్కి పర్మిషన్ ఖర్చు చేసి దాన్ని పూర్తి చేశారు. నేను ప్రజల్ని అడుగుతున్నా, ఒక్క నెల ముందు ఎలక్షన్స్ పెట్టుకొని శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టినట్ట, 950 కోట్లు ఖర్చు చేసిన జగన్ గారు ఎయిర్పోర్ట్ కట్టినట్ట? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేదురుమల జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రఫ్ 20 కోట్లు 25 కోట్లు ఖర్చు చేసి హైటెక్ సిటీని పూర్తి చేశారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కట్టినట్ట, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినట్ట? అంటే వేరే వాళ్ళు శంకుస్థాపన చేసి మీ పీరియడ్లో కంప్లీట్ చేసినా మీరు కట్టినట్టే, మీరు శంకుస్థాపన చేసి వేరే వాళ్ళు కంప్లీట్ చేసినా మీరు కట్టినట్టేనా సార్?